నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. హిందూ ప్రజలందరూ కూడా ఆనందించాల్సినటువంటిది సాక్షాత్తు భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి క్షేత్ర సమీపంలో లింగాలగట్టు ప్రాంతంలో అక్రమంగా వెలిసినటువంటి దర్గాను సంవత్సరం నుంచి స్వాములు ప్రజలందరూ కూడా పోరాటం చేస్తే అధికారులు దాన్ని తొలగించారు. ఇది ఒక శుభవార్త. ఈ శుభవార్తపై మనతో ఎంతో బిజీ ఉన్నా కూడా రిఫ్లెక్షన్ న్యూస్ అంటే వారికి చాలా అభిమానం. ఆ బిజీని పక్కన పెట్టేసి మనతో మాట్లాడడానికి కరాటే కళ్యాణ్ గారు సిద్ధంగా ఉన్నారు. మేడం నమస్కారం. మేడం నమస్కారం అండి. నమస్కారం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. లింగాలగట్టు ప్రాంతంలో ఉన్న అక్రమంగా వెలిసిన దర్గాను ఈ రోజులు అధికారులే తొలగించారు. అవునండి. దీని గురించి ఏమంటారు మీరు? ఓం నమ శివాయ. జయ శ్రీరామ్. ఈ రోజు హిందువులందరూ కలిసికట్టుగా ఎవరి పని వారు చేశారండి. ఎవరి ప్రయత్నం వారు ఆపకుండా చేశారు. అందరం చేశాం. అందులో మనమందరం భాగమైనందుకు సంతోషిస్తూ ఎవరైతే మన శివస్వామీజీ ఉన్నారో, శివస్వామీజీ ఒక పిలిపిచ్చి మేమందరం కలిసి వస్తాము అని చెప్పేసి కొంతమంది స్వాములు అందరూ కలిసి 10వ తారీఖున ఒకరు, 14వ తారీఖున ఇలా కొన్ని రోజులుగా ప్రోపకండ అవుతోంది. చాలా మంది స్వాములందరూ వెళ్తారు అని. ఎందుకంటే మీరు తీయకపోతే మేమే తీస్తామనే నినాదంతో కరసేవ చేస్తాము, ఊరుకునేది లేదు, అది అక్కడ సంబంధం లేదు. కొంతమంది ఏమో మేమందరం ఏమనుకున్నాం, చాలా వరకు మాట్లాడింది కాకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక వినతి పత్రాలన్నీ అందించారు. అందిద్దామని కూడా చాలా పెద్ద ఎత్తున భారీగా ప్లాన్ చేసుకున్నాం. కానీ శివస్వామీజీ అంటే ఇది చాలా గట్టిగా మాకు చెప్పారు, అమ్మ అక్కడ లోకల్ గానే చాలా పని చేస్తున్నాము, మీరెవరూ కూడా తొందరపడకండి, మనం అధికారులతో మాట్లాడుతున్నాం, మేము కూడా మాట్లాడాం స్వామీజీ అధికారులతో, వాళ్ళేమో అవుతుందండి అవుతుందని అంటున్నారు, ఎప్పుడు అవుతుంది, ఎప్పుడు వెళ్ళాలి అంటే, అమ్మ మీకు మేము ఖచ్చితంగా చెప్తున్నాను తొందరలో పని అవుతుంది, దానికి అన్ని గ్రౌండ్స్ వేసాము, మీరు ఆగండి, మీరెవరు వెళ్ళొద్దు, మీరెవరు చెప్పొద్దు, మాకు చెప్పకుండా ఏ పనులు చేయకండి అని చెప్పారు. సరే స్వామీజీ అన్నాం. ఈలోగా నేను సుధాకర్ గారని ట్రస్ట్ బోర్డు మెంబర్, బీజేపీ ఆయన కూడా శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్, వారితో మొన్న 3 రోజులు కూడా కాలేదు, వారితో మాట్లాడి దర్శనానికి మా వాళ్ళు వెళ్ళేటప్పుడే కొంచెం మాట్లాడి, సార్ ఇట్లా ఉంది కదా, దీనిపైన ప్రొటెస్ట్ చేద్దామన్నా, 10వ తారీఖు 14వ తారీఖు అన్నారమ్మా, మీరు ఎవరు రాకండి, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి, చైర్మన్ గారితో మాట్లాడారు, ఈవో గారితో మాట్లాడారు, అందరితో అవుతున్నాయి, ఖచ్చితంగా అది సమాధి కూడా కాదు, సారీ అది దర్గా కూడా కాదు, ఇమ్మీడియట్ గా మీరు అందరూ కలిసి చేస్తే ఇంకా పెద్దగా అవుతుంది, దాన్ని మేమే అది నామ్స్ ప్రకారంగా ఎప్పటి నుంచి ఎవరు పెట్టారు ఏంటంటే మొత్తం అన్ని చూసి చేస్తాము అని చెప్పేసి అంటున్నారమ్మా, మీరందరూ తొందరపడి బయటకు వచ్చి పిలుపులు ఇచ్చారంటే చాలా పెద్ద ఎత్తున అది రివర్స్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి, కాబట్టి కామ్గా ఉన్నానంటే సరే అని మేము అందరం ఉన్నాం. 2-3 నన్ను వీడియో వాయిస్ అడిగితే కూడా నేను ఇదే చెప్పా, నేను ఆల్రెడీ ఇది పోస్ట్ పెట్టాను ఫేస్బుక్ లో, అది బయటికి తెలిసింది, చాలా వరకు వెళ్ళింది, కానీ దాని గురించి ఏ ప్రయత్నాలు జరుగుతున్నాయి, మమ్మల్ని సమన్వయం పాటించండి అని చెప్పారు, కాబట్టి ఎవరం కూడా మేము అందులో పాల్గొవట్లేదు అని కొంతమందికి నేను చెప్పాను. అడిగితే కూడా నేను వీడియోలు ఇవ్వలేదు, ఆడియో కూడా ఇవ్వలేదు. కానీ ఈ రోజు పొద్దునే శివస్వామి గారికి ఆ చైర్మన్ గారు అది తొలగించిన దృశ్యాలు ఉన్నది పిక్స్ పంపించిన వెంటనే రాత్రి మేము 2:30 వరకు కూడా వారితోనే ఉన్నాం శివస్వామిజీ గారు. ఎందుకంటే 22వ తారీఖున ఒక పెద్ద కార్యక్రమం, బృహత్తర కార్యక్రమం చేస్తున్నారు, అందులో మేము అందరం భాగంగా ఉన్నాం. ఆ పనిలో 2-2:30 వరకు అన్ని సంస్థలు కూడా కూర్చుని మాట్లాడుకునే సమయంలో ఈ విషయం కూడా వస్తే మనకి తొందరలో గుడ్ న్యూస్ వస్తుందమ్మా, అప్పుడు అందరం కలిసి చెప్పుకుందాం బయటికి అన్నారు. అనుకోకుండా అది శివరాత్రి ముందుగానే ఇంతమంది భక్తుల ఆశ కావచ్చు, ఆ శివయ్య అనుగ్రహం కావచ్చు, శ్రీశైల మల్లికార్జునుడి విశేషం కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇంతమంది హిందువులందరూ ముక్త కంఠంతో ఏకధాటిన దీనిపైన పోరాటం చేస్తున్నారని అనుకున్నారో, అధికారులే మనసు మారిందో గాని వారే తొలగించడం అనేది చాలా చాలా ముదావహం, చాలా చాలా హర్షణీయం. దీన్ని మేమందరం స్వాగతిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైతే ఇంకా వేములవాడలో గాని మన మహానందిలో కొన్ని ప్రదేశాల్లో ఉన్నాయండి, జ్వాలంపూర్ లో గాని, ఇవన్నీ కూడా ఇలాగే పరిష్కరించుకొని అందరూ కలిసి ముక్త కంఠంతో నినదించి గట్టిగా మాట్లాడి ఈ రోజు శ్రీశైలంలో ఏదైతే విజయం సాధించారో, ఇదే గాని ఇలాగే వదిలేస్తే కొన్ని రోజుల తర్వాత అది దర్గాగా మారిపోయేది, లేదా ఇంకేమయ్యేదో ఫ్యూచర్ తరాలకి ఇది ఒక పెద్ద మాన్యుమెంట్ లా తయారు చేసేవారు. సో మేడం చెప్పండి. లింగోద్భవం అనేది శివరాత్రి రోజు జరగాలి, ఇప్పుడు ముందుగానే జరిగింది. అంతే కదా. అంటే లింగోద్భవ కాలం 12 గంటలకు అర్ధరాత్రి శివరాత్రి రోజు జరగడం కాదు, శివ భక్తులు అందరి మనసుల్లో లింగోద్భవం అయింది, ఈ రోజే జరిగింది. సో శివనామ స్మరణతో అంటే అక్కడ ఆల్రెడీ 7వ తారీఖు నుంచే స్పర్శ దర్శనాలు ఆపేశారు.
అదే. దేవస్థానమే 8వ తారీఖు నుంచి 6వ తారీఖు నుంచి 7వ తారీఖు నుంచి స్పర్శ దర్శనాలు లేవు, ఓన్లీ విశేష దర్శనం ఉంటుందంటే స్పర్శ లేదు అని చెప్పారు. ఎందుకంటే ఇది మహాశివరాత్రి వేడుకలు కాబట్టి. సో ఈ సమయంలో పాదయాత్ర చేస్తున్న శివస్వాముల అంటే వాళ్ళ శరణు ఘోషణ ఉంటుంది కదా, శ్రీశైలం అంతా కూడా ప్రతిధ్వనిస్తుంది. సో ఇవన్నిటికీ ఇది ఒక శుభ సూచికం. చాలా అద్భుతమైన కార్యక్రమం జరిగింది. నాకు తెలిసి అందరూ బ్యాక్గ్రౌండ్ లో మేము పని చేసినా, ఇంకొకరు పని చేసినా ఎవరెవరు సంస్థలు ఎన్ని ఉన్నాయో, కొన్ని సంస్థలు అయితే వినతి పత్రాలు కూడా వెళ్ళి ఇచ్చారు. చాలా వరకు ఎవరి పని వాళ్ళు చేశారండి. ఒక్కరు చేశారని నేను అనను, ఎవ్వరు ఒక్కరిది కాదు, సమిష్టి కృషి అని అంటారు. శివస్వామీజీ వారు మాకు చెప్పింది ఏమిటి అంటే, ఇక్కడ నేను ఓపెన్ గా చెప్పాలని కొన్ని ఉన్నాయి కానీ చెప్పకూడదు కూడా బయటికి, అప్పుడు మరీ వేరుగా ఉంటుంది. సో అది మాకు తెలిసిన ఇంటర్నల్ గా తెలుసు కాబట్టి మేము కామ్గున్నాం. లేకపోతే నేను ముందుంటా ఇలాంటి వాటిలో, ఫస్ట్ ఫైట్ అంటే పదనంట. అట్లాంటిది కొన్ని జరుగుతున్నప్పుడు మనం దాన్ని జరుగుతుంది, మనకి మంచిగా జరుగుతున్నాం, మనం ఎందుకంటే దాన్ని చెడగొట్టాలి ఎవరైనా వెళ్ళి. సో మొత్తానికి జరిగింది కదా ఈ రోజు, మనందరం హర్షణీయం. ఇది చాలా అంటే హర్షాతిరేకాలు ఈ రోజు ఇలా ఇంత అద్భుతంగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఫీల్, ఈ రోజు ఉదయం నుంచి నాకు చాలా ఆనందంతో తబ్బిబ్బే ఉన్నాం. మేము ఏదో కార్యక్రమం గురించి మాట్లాడుతున్న సమయంలో ఇది జరగడం చాలా హ్యాపీ. మేము శివస్వామి గారి కృషికి, అలాగే అనేక హిందూ సంస్థల కృషికి, నాతో పాటుగా ప్రతి భక్తుడు కోరుకున్న విధంగా ఈ రోజు శివయ్య అనుగ్రహించాడు. మల్లికార్జున స్వామి అదృష్టాన్ని మనందరికి శివ దర్శనం కన్నా ముందుగానే ఏదైతే మన మనసులో బాధ ఉందో ఆ బాధను తొలగించి నా దర్శనంకి రండి అన్నట్టుగా ఈ రోజు అందరినీ ఆయన ఒక మిరాకిల్ మేడం. స్వామికి స్పర్శ దర్శనం లేదు, స్వామి వచ్చి స్పర్శించి తీసేసిండు. అంతే అదే స్పర్శ దర్శనం ఆపేసిన తర్వాత ఇది జరిగిందంటే ఇదంతా స్వామి లీల అండి. స్వామి లీలగా అంటే మనం ఇలాంటివన్నీ జరిగేటప్పుడే మనకి మన హిందుత్వం పట్ల అన్నిటి పట్ల మన అందరం కూడా ఏ విధంగా ఆకర్షితులైన వాళ్ళందరూ కూడా ఎందుకు అంత గట్టిగా అవును మేమందరం హిందువులు అని గర్వంగా చెప్పుకోవాలో ఇలాంటివి జరిగేప్పుడే ఇవన్నీ కూడా ఒక తార్కాణం అని చెప్పుకోవాలి. మనకు అందరి విజయానికి ఇది నేనైతే చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాను. ఇలాగే అన్ని దగ్గరలో కూడా జరగాలని కోరుకుంటున్నాను. దానికి ఏ పని కావాలన్నా నేను ముందుంటాను, నాతో పాటుగా ప్రతి ఒక్క సంస్థ ముందుకొస్తారు, అందరం కలిసి పనిచేస్తే ఇలాంటివి ఈజీగా అవుతాయి. ఎలాంటి చరిత్ర లేనివి జరగాలి. ప్రాచీన దేవాలయాలకు చరిత్ర ఉంది, వీటికి చరిత్ర లేదు. కుసంస్కారంతో ఇవి ఏర్పాటైనాయి కాబట్టి ఇవన్నీ తొలగిపోవాలి. మేడం ప్రత్యేకంగా మీకు రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున ధన్యవాదాలు, శతకోటి ధన్యవాదాలు తెలియజేస్తాను. ధన్యవాదాలు.